బెడెడ్ హాస్పిటల్ స్టార్ట్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే సంవత్సరానికి 7 కోట్లు ఆ హాస్పిటల్ మెయింటెనెన్స్ టెస్టులకు కూడా 1 రూపాయి తీసుకోకుండా ప్రతి సంవత్సరం 7 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఫేజ్డ్ మేనర్ లో 50 బెడెడ్ కింద తీసుకోబోతా ఉన్నారు. నర్సింగ్ ట్రైనింగ్ కాలేజ్ కూడా పెడతామన్నారు. మల్లికార్జునపురం ఎస్టీ కాలనీ 280 కుటుంబాలు తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళకి తలా ఒక కిట్ ఇచ్చారు. ప్లస్ వాళ్ళు ఈ గొర్రెలు మేకలు పెంచుకునే దానికి ఫెన్సింగ్ చేయించి అవి కొనిచ్చారు. ప్లస్ ఆకు తోటలు పెంచేదానికి కూడా వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ అదాని కృష్ణపట్నం పోర్ట్ సోలార్ లైటింగ్ డంపింగ్ అంటే 2 పంచాయతీలు వాళ్ళు తీసుకున్నారు. ముతుకూరు కృష్ణపట్నం పెద్ద పంచాయతీలు తీసుకున్నారు. ఆ 2 పంచాయతీలకి ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయలు వర్క్స్ ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయి. డంపింగ్ యార్డు, స్టేడియం, స్పోర్ట్స్ స్టేడియం, సోలార్ లైటింగ్, మోడల్ విలేజ్, డ్రైనేజ్ సిస్టమ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అది వాళ్ళు కూడా ఇక్కడ సైక్లోన్ షెల్టర్ ని రెనోవేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద కుట్టు మిషన్లు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఫ్రీగా ఇస్తా ఉన్నారు. అట్లే కంప్యూటర్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తామన్నారు. నాకు ఇష్టపడింది ఏంటంటే ముందు ముతుకూరులో డంపింగ్ యార్డ్, 2 స్పోర్ట్స్ స్టేడియం, అది కూడా బాగా ఉపయోగపడుతుంది. వాటర్ ఫెసిలిటీస్